కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల ఖరారే ప్రధాన ఎజెండాగా మంత్రివర్గం సమావేశం కానుంది. సెక్రటేరియట్లో జరిగే ఈ కేబినెట్ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రధానంగా చర్చించనుంది. 48వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోద ముద్ర వేయనుంది. ఇక తల్లికి వందనం, డిఎస్సి నిర్వహణ లాంటి అంశాలపైన ఈ సమావేశంలో మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది. 21న విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా డేపై చర్చించనుంది. యోగా డే గిన్నిస్ రికార్డ్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు చర్చించనున్నారు. ఇక రేపు జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమంపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, ఇవాళ జరగబోయే ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా ఏ అంశాలపైన చర్చించబోతున్నారు? హరీష, ఈ రోజు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు 12వ తారీఖు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా చేయాల్సిన కార్యక్రమానికి సంబంధించిన ఒక పేరు పెట్టాలనుకుంటున్నారు. దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయాలనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మంత్రివర్గ సహకారులతో ఈ అంశాన్ని గురించి చర్చించి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే 1 వీక్ పాటు కార్యక్రమాలు చేయాలా, లేకపోతే ఆ రోజు బహిరంగ సభ నిర్వహించాలా అని వివిధ ఆలోచనలు అయితే ప్రభుత్వంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఒక కీలక నిర్ణయం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా సిఆర్డీఏ అథారిటీ 48వ అథారిటీ తీసుకున్న నిర్ణయాలు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా చూసుకుంటే ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ గిన్నిస్ బుక్ ఎక్కించే విధంగా కూడా 5 లక్షల మందితో చేయించాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ వైజాగ్ రానున్నారు 21వ తారీఖు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే మంత్రుల కేబినెట్ సబ్ కమిటీని కూడా అక్కడ ఆ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కూడా త్వరలోనే వెళ్లి మొత్తం ఏర్పాటుకు సంబంధించి సమీక్ష అక్కడి నుంచే చేసే అవకాశం ఉంది. నిన్న కూడా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఈ రోజు కేబినెట్ లో కూడా దానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు ఏదైతే కొన్ని సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించిన రికమెండేషన్స్ అయితే ఇచ్చింది, దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సంవత్సరంలో మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా కొంత చర్చకు వచ్చే అవకాశం ఉంది. మంత్రుల పనితీరు కావచ్చు, ఆ శాఖల్లో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి కూడా కొంత కేబినెట్ లో ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. హరీష, రవిచంద్, అలాగే అంటే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నాయా? డెఫినెట్ గా సంవత్సరం పాటు కూటమి ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే ఈ నెలలోనే మరికొద్ది రోజుల్లోనే తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు. ఈ రోజు కేబినెట్ లో డేట్ అయితే ఫిక్స్ అయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా రైతులకి సహాయం అందించే కార్యక్రమం కూడా త్వరలో చేపట్టబోతున్నారు. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే చాలా హామీలన్నీ కూడా అమలు చేశారు. అదేవిధంగా రాబోయే సంవత్సరం కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రగతి సాధించాలి, ఏ విధంగా లక్ష్యాలతో ముందుకు పోవాలని కూడా ఒక దిశ కేబినెట్ లో మంత్రులకు నిర్దేశించే అవకాశం ఉంది. ఇప్పటికే పోలవరం కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, అన్ని కూడా పరుగులెడుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్రానికి కూడా 7-8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా అభివృద్ధి విషయంలో 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 2-3 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ కి నిరుద్యోగ యువతకు దక్కిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అయితే పనిచేస్తుంది. అన్ని అంశాలు రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ఒక ఎజెండా కూడా ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తానని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. దానికి సంబంధించి కూడా కేబినెట్ లో ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించే అవకాశం ఉంది. థాంక్యూ రవిచంద్.